గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలపై నిజంగా విధి పగబట్టిందేమో అన్నంతగా జరుగుతుంటాయి వరుస సంఘటనలు కూడా. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 వ్యక్తులు రోజుల వ్యవధిలోనే మరణించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 5 నెలల క్రితం తండ్రి మరణించాడు. సో తండ్రి మరణించిన తర్వాత తల్లి తండ్రి అన్నీ తానే కృష్ణకుమారి 2 కుమార్తెలను కూడా సాకుతుంది. సో ఏ కష్టం వచ్చినా నేను మీకున్నానంటూ ధైర్యం చెప్తూ 2 పిల్లలను కూడా మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తుకి వారి పునాదికి బాటలు వేయాలనేసి ఆలోచనలో పిల్లలిద్దరిని కూడా చదివిస్తుంది. కానీ విధి ఆడిన వింత నాటకం అంటారు కదా. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం కురిసిన ఉరుములతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షం కారణంగా కృష్ణకుమారి అదేవిధంగా చిన్న కుమార్తె యోగేశ్వరి 2 కూడా పిడుగుపడి అక్కడికక్కడే మరణించిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఇది ఒక హృదయ విదారక ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షలు పూర్తి చేసుకొని వచ్చినటువంటి యోగేశ్వరి తల్లితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మందస మండలం పెద్ద కేశలిపురంలో ఉన్నటువంటి వారి యొక్క జీడి తోటలు జీడి పిక్కలు ఏరడానికి వెళ్ళారు. అంతా బాగానే ఉంది. సాయంత్రం అయ్యేసరికి అక్క కోసం జీడి పిక్కలు జీడి పళ్ళు తెస్తానని చెల్లి కూడా మాటలు ఇచ్చి వెళ్ళింది. కానీ సాయంత్రం వచ్చేసరికి అక్క కోసం చెల్లి రాలేదు, తల్లి కూడా రాలేదు. తల్లి చెల్లి 2 కూడా శవాలుగా మారి ఆసుపత్రిలో ఉన్నారు. సో ఏంటి ఈ కుటుంబం మీద ఎందుకు ఇంత పగబట్టింది విధి అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 నెలల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి, అదేవిధంగా చెల్లి, ఏకాకిగా మిగిలిపోయినటువంటి ఆ చిన్నారి. ఎందుకంటే 17 ఏళ్ల బాలిక అంటే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు రాసింది, ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈ టైంలో ఆడపిల్లలకి తల్లి యొక్క ప్రేమ అదే విధంగా తల్లి యొక్క సెక్యూరిటీ ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటిది తండ్రి లేకపోయినప్పుడు కూడా నాకు అన్నీ మా అమ్మ మాత్రమే, అదేవిధంగా నేను మా చెల్లిని కూడా మంచిగా చదివించుకోవాలని ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎన్నో కలగన్నది. కానీ దేవుడు అవన్నీ కూడా కలలుగానే మిగిల్చేశాడేమో అనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కారణంగా జీడి చెట్టు మీద పిడుగు పడ్డంతో ఎవరైతే తల్లి కృష్ణకుమారి చెల్లి యోగేశ్వరి ఉన్నారో అక్కడికక్కడ మృతి చెందినట్టు ఆ గ్రామస్తులంతా కూడా ఆ అమ్మాయికి తెలిపారు. అంతే, ఇంకా ఆ దేవుణ్ణి పట్టుకొని ఎంతలా ఏడ్చిందంటే, ఎందుకు నా కుటుంబం మీద ఇంత పగబట్టావు? కొన్నాళ్ళ క్రితం నా తండ్రిని దూరం చేసావు దేవుడా, ఇప్పుడు నా తల్లిని చెల్లిని కూడా దూరం చేస్తే నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈ ఒంటరితనం ఇంకా దేనికోసం? నాకు మంచి చెడు చెప్పేది ఎవరు? ఇప్పుడు నేను మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు చూడాలంటే నాకు డబ్బులు ఇవ్వడానికి మా అమ్మ లేదు, అదేవిధంగా నన్ను చూసుకోవడానికి నా తండ్రి లేరు, నా మంచి చెడు చూసుకోవడానికి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరం చేశామంటూ కూడా ఆమె ఏడుస్తుంటే గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో ఏదైతే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, పొద్దున్నంతా కూడా టారెక్కించి ఎండలుంటే సాయంత్రం అయ్యేసరికి నిన్న ఒక్కసారిగా వాతావరణం కూడా మారిపోయింది. ఇది అందరికీ కాస్త ఊరటనిచ్చింది. ఎందుకంటే చల్లదనం, చల్లని గాలి, పొద్దున్నంతా కూడా ఎండ వేడిని తట్టుకోలేని వారందరూ కూడా చల్లగాలిని ఆస్వాదిస్తామంటూ కూడా చాలా మంది బయటికి వెళ్ళారు. కానీ అదే కోవలో వీళ్ళు కూడా సాయంత్రం చల్లబడింది కాబట్టి జీడి పిక్కలు ఏరుకొని వస్తే ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి లేదా జీడిపళ్ళు తినడానికి కూడా ఉపయోగపడతాయని ఆ అమ్మాయి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో ఆ బాలిక కోసం తల్లి అదేవిధంగా చెల్లి కూడా వెళ్ళారు. కానీ వారొకటి ఆలోచిస్తే ఆ విధి ఇంకోటి ఆలోచించినట్టు అయిపోయింది. సో ఏదైతేనే రీసెంట్గా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సాయంత్రం టైంలో కానీ ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటే మాత్రం బయటికి వెళ్ళే పనులు ఉంటే ఆపుకోవడం మంచిదని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్న టైంలో ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకపోవడమే మంచిదని కూడా అధికారుల ద్వారా అవగాహన మెసేజ్లు కూడా పెడుతూనే ఉన్నారు సెల్స్కి. అయితే ఈవినింగ్ పిడుగులు పడతాయని తెలియక ఈ తల్లి పిల్ల కూడా వెళ్ళడం నిజంగా ఆ ప్రాంతంలో అంతా కూడా తీవ్ర విషాదాంతాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.